టీ20 ప్రపంచ కప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియాకు 125 కోట్ల క్యాష్ రివార్డ్ ని ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి తమకు కూడా నగదు బహుమతి అందజేయాలని 1983 ప్రపంచ కప్ విన్నర్ ఒకరు డిమాండ్ చేశారు. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా 1983 ప్రపంచ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతోనే భారత్లో క్రికెట్ ఇంత ఎత్తుకు ఎదిగింది. ఆ సమయంలో బీసీసీఐ దగ్గర డబ్బులు లేకపోవడంతో క్యాష్ రివార్డ్ ప్రకటించలేదు. దివంగత గాయని లతా మంగేష్కర్ తో ఢిల్లీలో సంగీత కచేరీ నిర్వహించి బీసీసీఐ కొంత డబ్బును సేకరించింది. ఆ డబ్బులనే కపిల్ సేనకు నగదుగా బహుమతి ఇచ్చింది. కానీ తాజాగా రోహిత్ సేనకు బీసీసీఐ 125 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్ ప్రకటించడంతో 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని ఓ సభ్యుడు తమకు కూడా క్యాష్ రివార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తమ జట్టులో కొంతమంది పనిచేస్తున్నా చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ప్రపంచ కప్ గెలిచిన సమయంలో బోర్డు దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు ఇవ్వడానికి ఏమైందని ప్రశ్నించాడు. 125 కోట్ల క్యాష్ రివార్డ్ చాలా పెద్దది. టీమిండియా సంతోషించే విషయం. మేము ప్రపంచ కప్ గెలిచిన సమయంలో మాకు క్యాష్ రివార్డ్ ఇవ్వలేదు. అప్పుడు బీసీసీఐ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది? మా జట్టులోని కొంతమందికి మాత్రమే పని దొరికింది. చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మాపై కూడా బీసీసీఐ ఓ కన్నెయ్యాలి, మమ్మల్ని ఆదుకోవాలి అని పేరు చెప్పడానికి ఇష్టపడని 1983 ప్రపంచ కప్ విజేత ఒకరు అన్నారు.